వైఎస్ జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కలిసే అవకాశం ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిస్తోంది. పీఎంఓ నుంచి సమాచారం అందడంతో వైసీపీ ఎంపీలకు కూడా ఢిల్లీ రావాలని పిలుపొచ్చింది. దీంతో ఈ భేటీపై రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు వంటి జాతీయ ప్రాధాన్య అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల తర్వాత జరగనున్న డీలిమిటేషన్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అంశంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాతినిధ్యం, నియోజకవర్గాల సంఖ్య, ప్రాంతీయ సమతుల్యత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు మహిళా రిజర్వేషన్ అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలపై కూడా జగన్ తన అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా వైసీపీ తన వైఖరిని వివరించే అవకాశం కూడా ఈ భేటీలో ఉండవచ్చని పరిశీలకులు అంటున్నారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మోదీ, అమిత్ షాలతో జగన్ సమావేశం కావటం వల్ల ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పార్లమెంట్లో వైసీపీ పాత్ర, అలాగే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక వైసీపీకి ప్రస్తుతం ఉన్న పార్లమెంటరీ బలం నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా చర్చ జరిగే అవకాశాన్ని కొందరు విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అయితే భేటీలో అసలు ఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది తేలాల్సి ఉంది.